బ్రేకింగ్ న్యూస్. మరణంలోనూ తల్లి ప్రేమను చాటిందో మాత్రం ఉంది. చార్మినార్ అగ్ని ప్రమాదంలో ఓ తల్లి ప్రేమ అందర్నీ కలిచివేస్తోంది. మంటల నుంచి తన పిల్లలను కాపాడేందుకు చివరి వరకు పోరాడి ఓడిపోయింది. ఓవైపు మంటలు వేగంగా దూసుకొస్తున్నాయి. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మంటల్లో చిక్కుకుంది. టెర్రస్ పైకి వెళ్లే మార్గం కూడా లేకపోయింది. పైగా దట్టమైన పొగ కమ్మేస్తుంది. బయటకు వెళ్లే మార్గమే లేదు. అయినా ఎక్కడో ఆశ, ఎవరైనా రక్షిస్తారేమోనన్న చిన్న హోప్. ఎలాగైనా తన పిల్లలను కాపాడుకోవాలని తపన పడింది. భయంతో ఏడుస్తున్న పిల్లలను దగ్గరకు తీసుకుంది. తన పొత్తిళ్లలో గట్టిగా హత్తుకుంది. పిల్లల దగ్గరకు మంటలు రాకుండా కౌగిలించుకుని పడుకుంది. తనకేమైనా పర్లేదు, పిల్లలు బతికితే చాలనుకుంది. కానీ ఆమె పోరాటం ఫలించలేదు. దట్టమైన పొగ కమ్మేయడంతో ఊపిరాడక పిల్లలు తల్లి కౌగిళ్లలోని ప్రాణాలు వదిలారు. తల్లి కూడా వారిని కౌగిలించుకుని ప్రాణాలు కోల్పోయింది. రెస్క్యూ ఆపరేషన్ కు వెళ్లిన స్థానికులు, ఫైర్ సిబ్బంది ఆ దృశ్యాన్ని చూసి చలించిపోయారు. ఇక పాతబస్తీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ మాతృమూర్తి తన ప్రేమను చాటుకుంది. తన ఇద్దరు పిల్లలు ఎలాగైనా బతకాలని, వాళ్ల వద్దకు మంటలు రాకుండా వాళ్ళని ఎలాగైనా కాపాడుకోవాలని తన పొత్తిళ్లలోనే వాళ్ళని గట్టిగా కౌగిలించుకుని అలాగే హత్తుకుని ఉండిపోయింది. ఎవరైనా రక్షిస్తారేమో అని వాళ్ళ కోసం ఎదురు చూపులు చూసింది. అయితే అప్పటికే మొత్తం మంట అలాగే దట్టమైన పొగ కలుముకోవడంతో ఆ పిల్లలు అప్పటికే ఊపిరాడక చనిపోయారు. అలాగే తల్లి కూడా ఆ పొగ అలాగే దట్టమైన పొగతో పాటు మంటలు చెలరేగడంతో తల్లి కూడా ఎక్కడికి పోలేని పరిస్థితి ఉంది. అటు టెర్రస్ పైకి కానీ ఇటు కిందకి కానీ వెళ్ళలేక అక్కడే ఉండిపోయి అటు మాతృమూర్తి కూడా ప్రాణాలు వదిలింది. పిల్లలు కూడా తల్లి పొత్తిళ్లలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అక్కడికి వెళ్లిన స్థానికులు అలాగే ఫైర్ సిబ్బందిని కూడా ఒక్కసారిగా వాళ్ళు చూసిన వెంటనే చలించిపోయేలా చేసింది. ఇలాంటి దృశ్యాలు కూడా పాతబస్తీ అగ్ని ప్రమాద ఘటనలో చాలానే కనిపించాయి. మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు. అయితే ఎవరు కూడా ఊహించిన విధంగా ఒక్కసారిగా ఈ అగ్ని ప్రమాదం జరిగేసరికి అందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అసలు రేపు పొద్దున ఏం జరుగుతుందో ఏమో తెలియని కండిషన్లో అందరూ నార్మల్గా ఉన్న కండిషన్లో ఇలా ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరిగేసరికి అసలు ఎక్కడి నుంచి మంటలు వస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళాలి, ఎటు తేల్చుకోలేక ఎవరిని పిలవలేక అందరూ కూడా ఒక క్వశ్చన్ మార్క్ పరిస్థితిలో ఉండిపోయారు. అటు పైకి వెళ్ళాలంటే అంటే ఎగ్జిట్ ఎంట్రీ రెండు కూడా ఒకే మెట్ల మార్గం ఉండేసరికి అది కూడా చాలా నేరోగా ఉండేసరికి ఎవరు కూడా అక్కడి నుంచి కదలలేని పరిస్థితి. మంటలు ఒక్కసారిగా పెరిగిపోవడం, దాంతోపాటు దట్టమైన పొగ కూడా కమ్ముకోవడంతో మొత్తం కూడా ఊపిరాడకుండా అక్కడ ఉన్నటువంటి 17 మంది కూడా ప్రాణాలు వదిలినట్లు కూడా సమాచారం అందుతోంది. ఇక పాతబస్తీ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ అగ్ని ప్రమాద ఘటనలో అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది? ఫైర్ సిబ్బంది ఫైర్ యాక్సిడెంట్ కి గురైన వాళ్ళు పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏంటి ప్రెసెంట్ ఉన్న అప్డేట్? ఒక్కసారిగా నగరం అంతా కూడా ఉలిక్కి పడింది ఈ అగ్ని ప్రమాదంతో. సుమారుగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి, తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. అయితే ఈ ఘటనలో అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక తల్లి తన పిల్లల్ని కాపాడుకునేందుకు ఆ ఇద్దరు పిల్లల్ని కూడా తన కౌగిట్లోకి తీసుకొని తనకు ఏమైనా పర్వాలేదు, తన పిల్లలు బతుకుంటే చాలు, తన పిల్లలు ప్రాణాలతో బయటపడితే చాలు అంటూ కూడా ఆ తల్లి తన పొత్తిళ్లలో ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకొని వాళ్ళకి ఏమీ అవ్వకూడదు అంటూ కూడా ఒక మూలకి కూర్చొని ఆ ఇద్దరు పిల్లల్ని కూడా అలుముకొని కూర్చుంది. ఆ ఘటన చూసినటువంటి అక్కడ ఆ రక్షణ సిబ్బంది కానీ, ఫైర్ సిబ్బంది కానీ, ఇతరతర స్థానికులు అందరూ కూడా భావోద్వేగానికి గురయ్యి కంటతడి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ ఘటన ఎప్పుడైతే మొదలైందో ఎవరైనా వస్తారు, మమ్మల్ని కాపాడతారు అంటూ కూడా ఆ తల్లి ఇద్దరు పిల్లల్ని దగ్గరికి తీసుకొని ఒక సేఫ్ ప్లేస్కు వెళ్ళి కూర్చుంది. ఇద్దరు పిల్లలకి కూడా ఆ పొగని పీల్చుకోకుండా కూడా ఇద్దరు పిల్లలకి క్లాత్ని, తన చీరని అడ్డం పెట్టినట్టుగా కూడా
తెలుస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఘటన చూస్తే హృదయ విదారకంగా కూడా ఉంది. తల్లి ప్రేమ ఏంటో అనే విషయం కూడా ఈ ఒక్క ఘటనతోని ప్రపంచానికి తెలిసేలా కూడా చేసింది. ఆ తల్లి ప్రాణాలు పోయేటువంటి ఆ ప్రమాద సిచ్యువేషన్లో కూడా తనకేమైనా పర్వాలేదు, తన పిల్లలు క్షేమంగా ఉంటే చాలు అని ఆ ఇద్దరు పిల్లల ప్రాణాలు కాపాడుకునేందుకు తను మృత్యువుతో పోరాడుతూ కూడా చివరికి తన ప్రాణాలను వదిలేసింది. అయినప్పటికీ కూడా ఇద్దరు పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి దుర్ఘటన ఏర్పడింది ప్రియా. అయితే ఆ చివరి క్షణంలో కూడా ఫైర్ సిబ్బంది, అక్కడ ఉన్నటువంటి సహాయక బృందాలు కూడా ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకొచ్చేటువంటి ఆ క్షణాల్లో చూసినప్పుడు కూడా వాళ్ళందరికీ కూడా కళ్ళల్లో నీళ్ళాగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తీవ్ర భావోద్వేగానికి కూడా గురయ్యారు. అయితే తల్లి ప్రేమ అంటే ఏంటో ఈ ఒక్క సంఘటన ద్వారా కూడా మరొకసారి కూడా బహిర్గతం అయిపోయింది ప్రపంచానికి కూడా. తల్లి తను ఎంతటి కష్టాల్లో ఉన్నా కూడా పిల్లల కోసం ఏం చేయడానికైనా సరే తెగిస్తుంది అని దీని ద్వారా కూడా తెలుస్తూ ఉంది. సో అయినప్పటికీ కూడా ఆ తల్లి చేసినటువంటి ప్రయత్నం వృధాగా పోయింది. ఆ పిల్లలిద్దరూ కూడా మృత్యువాత పడి ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశమంతటా కూడా తీవ్రంగా అంటే దేశ ప్రజలందరూ కూడా తీవ్రంగా శోక సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రియ. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.